హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని కేటగిరీలో బిల్లులు క్లియర్ అవుతూ ఉండగా చాలా వరకు బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం అయితే నిరీక్షిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధుల సమీకరణ చర్యలైతే చేపడుతుంది. ఏ ట్రెజరీ పరిధిలో ఏ బిల్లులు చెల్లింపబడ్డాయి, ఏవి పెండింగ్లో ఉన్నాయన్న వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ముఖ్యంగా కొన్ని రకాల బిల్లులకు సంబంధించి చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులకి సంబంధించిన జిఐఎస్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ వారి ఖాతాలో అయితే క్రెడిట్ అయినట్లు తెలుస్తోందండి. ఇక ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్నటువంటి జెడ్పీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండు లోన్ మొత్తం కూడా ఈరోజు ఉదయం 8:46 వారి యొక్క ఖాతాలో అయితే జమ అయింది. ఇక ఏపీ ప్రభుత్వ జీవిత బీమా, ఏపీ జైలై లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించిన కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ మొత్తాలు కూడా జమ అవుతున్నట్లు సమాచారం. ఇక కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు జిఎస్టీ బిల్లులు సంబంధించిన మొత్తాలు కూడా జమ అయినట్టు తెలుస్తోందండి. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకి సంబంధించి గతంలో నిలిచిపోయినటువంటి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ వారి ప్రాన్ ఖాతాల్లో జమ అయినట్లు ఇదివరకు నిర్ధారించడం జరిగింది. ఇక అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయండి. ఉద్యోగ మరియు పెన్షనర్లకు వీటి క్లియరెన్స్ కోసం ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఉపాధ్యాయులకు సంబంధించిన ఎస్ఎల్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రయాణ భత్యానికి సంబంధించిన బకాయిలు అంటే టీఏ బిల్లులు కూడా చాలా కాలంగా నిలిచిపోయాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు గమనించినట్లయితే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి రావాల్సిన ఎర్న్డ్ లీవ్స్ నగదు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. 2021 నుండి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. ఇక 300 రోజుల పెన్షన్ కమ్యూటేషన్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మెడికల్ బిల్లులు కూడా నిరీక్షణలు అయితే ఉన్నాయండి. ఇక పోలీస్ మిత్రులకు సంబంధించిన టీఏ బిల్లులు, ఎస్ఎల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిటైర్ అయిన వారి ఈఎల్ అదేవిధంగా హెచ్పిఎల్ బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభం కావడంతో కొత్త బిల్ నెంబర్తో జనరేట్ చేయబడాయండి. ఇక 3/2/2025 అని ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇక ఫైనాన్స్ శాఖ నిధి పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం డీడీఓలు ఈ బిల్లులని తిరిగి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా ప్రాసెస్ అయితే చేయబడతాయని చెప్పారండి. ఇక ముఖ్యంగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అవసరమైన నిధుల కోసం ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్బీఐ ద్వారా నిధులైతే సమీకరిస్తుందండి. ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్పై జూన్ 10వ తేదీన 2025న సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7,000 కోట్లు అయితే సమీకరించనుంది. గత 2 వారాల్లోనే ప్రభుత్వం ఇప్పటికే రుణం తీసుకోవడంతో ఈ కొత్త సమీకరణలతో కలిపి మొత్తం 14,000 కోట్లు సమీకరించినట్లు అవుతుంది. ఈ నిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులకి ఉపయోగపడతాయని అయితే భావిస్తున్నారండి. ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమక్రమంగా బిల్లులని క్లియర్ చేసే ప్రయత్నంలో అయితే ఉంది. కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగులు, పెన్షనర్లు తమ బకాయిల కోసం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని బిల్లులు క్లియర్ అవుతాయని అయితే తెలుస్తోందండి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా సెక్యూరిటీ వేలంలో పాల్గొని 7,000 కోట్లకి ఇంటెండర్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 7,000 కోట్లు జూన్ 10వ తేదీన మనకి ఏపీ ప్రభుత్వానికి రావటం జరుగుతుందండి. 10వ తేదీన మరికొన్ని పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతాయి. ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి, మాకు పడడం లేదు బిల్లులు అని చెప్పి. ఖచ్చితంగా అయితే జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.